ఆలు పరాటాతో చాలా కష్టపడి చాలా కుస్తీలు పట్టిన తర్వాత నాకు ఒక మంచి ఇది ఏంటంటే అనిపించింది, కొంచెం బ్రెయిన్ని ఐస్ని కాస్త చల్లబరుచుకుందాం నా కూతురు ఇచ్చిన ప్రెషర్కి హీట్కి అనిపించి నేను ఒక మంచి ప్రోడక్ట్ తీసుకున్నాను. అది అగారో సుప్రీం ఐ మసాజర్. ఇది చాలా బాగా వర్క్ అవుతుంది. కొంచెం అంటే మైగ్రేన్ ఉన్నా లేదంటే హెడేక్ ఉన్నా కూడా ఇది బాగా వర్క్ అవుతుంది. అగారో సుప్రీం ఐ మసాజర్ ఇలా ఫోల్డింగ్లో కూడా మనం ఎక్కడైనా ట్రావెలింగ్ పర్పస్ కూడా ఇది చాలా బాగా వర్కౌట్ అవుతుంది. అండ్ ఇక్కడ మనకి దీంతో పాటు ఒక ఛార్జింగ్ కేబుల్ ఇస్తారు. యాజ్ యూజువల్లీ అగారో వాళ్ళు వారంటీ కార్డ్ అండ్ దీంట్లో ఉన్న డైరెక్షన్స్ అంతా మనకి ఇస్తూ ఉంటారు. సో ఇది ఆన్ ఆఫ్ బటన్, ఇది లాంగ్ ప్రెస్ చేస్తే ఇలా ఆన్ అవుతుంది. ఇంకా మనం మ్యూజిక్ ప్లే చేసుకోవచ్చు. సో లోపల కుషన్ అంతా కూడా చాలా సాఫ్ట్ ఉంటుంది. ఎక్కడ కూడా ఐకి మనకు వేరే అన్కంఫర్ట్గా ఉండకుండా చాలా బాగుంటుంది ఇది. సో మనకి వీళ్ళు ఛార్జింగ్ కేబుల్ కూడా ఇచ్చారండి. మనం దీన్ని యూఎస్బి కనెక్టర్ ఉంటుంది, అది ఇక్కడ కనెక్ట్ చేసేసుకొని ఛార్జ్ పెట్టుకోవచ్చు. సో ఇక్కడ మనకి ఇది యాక్చువల్లీ ఇలా క్లోజ్ ఉంటుంది. మనం ఐకి పెట్టుకున్నప్పుడు ఇది పెట్టేసుకొని ఛార్జ్ పెట్టేసుకుంటే రెడ్ బటన్ వస్తుంది. ఛార్జింగ్ ఫుల్ అవ్వగానే గ్రీన్ బటన్ వస్తుంది అనమాట. వన్స్ ఛార్జింగ్ పెట్టుకుంటే ఒక 4-5 టైమ్స్ బాగా యూజ్ చేసుకోవచ్చు. చాలా మంచి మ్యూజిక్ వస్తుంది. సో ఇలా మనం రిలాక్స్ అవ్వచ్చు. ఐస్కి మొత్తం మంచి లైట్ మసాజ్లా అవుతుంది. దాని తర్వాత కొంచెం వామ్ ఉంటుంది. ఆ వామ్ మనకి బాగా అనిపిస్తుంది. నాకైతే బాగుంది ఫీల్. సో ఇలా లాంగ్ ప్రెస్ చేస్తే ఆఫ్ అయిపోతుంది. ట్రావెల్ పర్పస్ ఇది చాలా చాలా బాగా యూజ్ అవుతుంది. ఇది ఛార్జబుల్. వన్స్ మనం ఛార్జ్ పెట్టుకుంటే నాకైతే ఒక 4-5 టైమ్స్ ఈజీగా యూజ్ అవుతుంది. మేము మ్యాక్స్ మనం 15 మినిట్స్ టు 20 మినిట్స్ మధ్యలో దీన్ని యూజ్ చేయొచ్చు. దీంట్లో మనకి ఎయిర్ కంప్రెషర్ మసాజ్ ఉంటుంది అండ్ హీట్ అండ్ వామ్ ఫంక్షన్ ఉంటుంది. ఇది అడ్జస్టబుల్ స్ట్రిప్ ఇచ్చారు మనకు అండ్ ఫోల్డబుల్ అండ్ ఆటో షట్ ఆఫ్ అయిపోతుంది అన్నమాట. ఇక్కడ మనం ప్లే చేసుకోవచ్చు, మ్యూజిక్ ప్లే చేసుకోవచ్చు. ఐకి పెట్టుకొని ఉంటాం కాబట్టి ఈ పార్ట్ క్లీనింగ్ అనేది మనకి చాలా అవసరం. ఒక మంచి స్మూత్ క్లాత్ తీసుకోండి. ఒక స్మూత్ క్లాత్ తీసుకొని నేనైతే కాలిన్ వాడుతున్నాను. కాలిన్ కొంచెం స్ప్రే చేసుకొని ఈ క్లీనింగ్ ప్రాసెస్ కూడా చాలా ఈజీగా ఉందండి. ఇలా క్లీన్ చేసుకుంటే క్లీన్ అయిపోతుంది. అండ్ దీనికి అడ్జస్టబుల్ బెల్ట్ కూడా ఉంటుంది. కొంచెం హెడ్ పెద్దగా ఉన్న వాళ్ళకి చిన్నగా ఉన్న వాళ్ళకి కూడా ఇది అడ్జస్ట్ చేసుకోవచ్చు. సో దిస్ ఇస్ ద ఐ మసాజర్, నా అగారో సుప్రీం ఐ మసాజర్. మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, కావాల్సిన వాళ్ళు ఆర్డర్ చేసుకోండి. అగారో సుప్రీం ఐ మసాజర్. హలో గైస్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ అని మమ్మీ చెప్పబోతుంది. ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాం? ఎక్కడికి వెళ్తున్నాం అంటే మేము పాండిచ్చేరి వెళ్ళబోతున్నాం ఈరోజు. పాండిచ్చేరి బీచ్, దట్ బ్లూ లైట్ బీచ్ అని ఒకటి ఉంటుంది. అంత సినిమా లేదు. సో ఏంటంటే ఇప్పుడు ఆలు పరోటా వ్లాగ్ చాలా బాగా వెళ్ళినందుకు, ఇది లాగ్ చేయకూడదు, ఫాస్ట్ చెప్పేసి ఆలు పరోటా వ్లాగ్ చాలా బాగా వెళ్ళినందుకు అలా అనకూడదు. ఆలు పరోటా వ్లాగ్ చాలా బాగా వెళ్ళినందుకు చాలా మంది ఆలు పరోటా కావాలి, హాయ్ అక్క అడ్రస్ అని చెప్పేసి పెడతారు. ఆలు పరోటా ఇస్తానంటే నేను కూడా తీసుకుంటాను స్విగ్గీలో కాకుండా. సో అయితే ఏంటంటే నా ఫ్యాన్స్ హర్ట్ చేస్తున్నా, వాళ్ళ మనోబాల్ దెబ్బతింటాయి వాళ్ళ కెమెరాని. ఇప్పుడు ఏంటంటే మా అమ్మ దగ్గరికి, వాళ్ళ అమ్మమ్మ దగ్గరికి, తర్వాత వాళ్ళ పిన్ని దగ్గరికి, ఇంకొక పిన్ని ఏమో షూటింగ్లో ఉంది. సో లక్కీలీ వెళ్తామేమో షూటింగ్ లొకేషన్కి కూడా ఇంకా తెలీదు. ఆ తర్వాత వీళ్ళ నానమ్మ దగ్గరికి, మా అత్తయ్య గారి దగ్గరికి, అందరి దగ్గరికి వెళ్ళాలి. ఏమిటో చెప్పేది. మనం అందరం ఒకసారి మీట్ అయ్యి ఆలు పరోటా అందరు పెట్టారు, అడ్రస్ పెట్టు. మధుమిత ట్యాగ్ లైన్ ఆలు పరోటా అని పెట్టాలి. చాలా మంది మెసేజ్ చేశారు, హాయ్ అక్క కావాలని. తప్పకుండా నేను ఇస్తా. తప్పండి. బట్ ఒక రోజు వన్ డే యువర్ ఆనర్ అందరినీ పిలిచి మా ఇంటికి మీట్ ఫ్యాన్ మీట్ ఆలు పరోటా మీట్ ఆలు పరోటా మీట్కి వస్తుంది అనమాట. ఎక్కువసేపు మాట్లాడాలి, పట్టుకో ఇంకా చాలా అయిపోయింది. సో ఆలు పరోటా మీట్కి వస్తుంది అనమాట. ఇప్పుడు మేము వచ్చేసి మా అమ్మ దగ్గరికి వచ్చాము. అదిగో చాలా చేసింది, తప్పట్లేదు.
రండి మా అమ్మ రియాక్షన్. స్మెల్ చూడండి, ఆలు పొరటా స్మెల్. ఏంటిది మాకేంటిది అంటున్నాను. ఆలు పొరటా స్మెల్, ఆలు పొరటా స్మెల్ ఎలా చూస్తారు మధు? వాళ్ళు తినలేకపోతున్నారు, అట్లీస్ట్ వాళ్ళు దాన్ని చూసి ఆనందిస్తారని. గైస్ ఫస్ట్ వీడియోలో కొంతమంది హాయ్ హాయ్ పెట్టారు కదా, ఈ వీడియోలో కూడా సేమ్ అలానే పెట్టండి. నేను వాళ్ళందరినీ కలెక్ట్ చేసి ఒకరోజు పిలుస్తా. ఓకే, ఆలు పొరటా కోసమా? ఆలు పొరటా కోసం నేను ఖచ్చితంగా ఇస్తాను, నేను మీలా కాదు. ఇదేదో ఆలు పొరటా యాడ్ లా ఉంది, చాలా పర్సన్. ఇక నా ఛానల్ చాలా బుద్ధిగా వెళ్తుంది. దీన్ని వంట యాడ్లు వేయకు, వంట ప్రోగ్రామ్. అవుట్ఫిట్ బాగుందా? సో ఫిట్ అయితే ఇంకా బాగుండేది అవుట్ఫిట్. కానీ సో ఇప్పుడు అమ్మ దగ్గరికి వచ్చాము. సో వీళ్ళ అమ్మమ్మ దగ్గరికి. సో ఆమె రియాక్షన్స్ ఏంటనే చూద్దాం. అమ్మని ఎప్పుడు నేను వ్లాగ్లోకి ఇంతవరకు తీసుకురాలేదు, ఎందుకంటే చెల్లి వాళ్ళు ఎప్పుడు అమ్మని వాడుతున్నారని నేను వాడలేదు. సో ఇప్పుడు నేను కూడా వాడుతున్నాను అనమాట. రండి వెళ్దాం. సో అమ్మ దగ్గరికి వచ్చేసాం, చూద్దాం ఇప్పుడు ఆలు పొరటా. వీడు చాలా బిజీ ఉన్నాడు ఫ్రెండ్స్తో, వాడి కాళ్ళు కట్ చేసుకున్నాడు పాపం. అమ్మమ్మ నీకోసం ఏంటివి? ఆలు పరోటా భక్షాలు చేసినట్టు నేను మొన్న చేసినట్టున్నాయి. తింటుంది 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 తింటుంది. అవసరం లేదు. బాగున్నాయి నాన్న. తెలుసు నాకు. తల్లి నువ్వు వంట చేస్తాను అన్నితో పని చేస్తున్నా. గాడుదలకు 35 ఏళ్ళు వచ్చినా నేను పని చెప్పలే, వంట చెప్పలే. నీకు ఇప్పుడే వంట చెప్తున్నా తల్లి. ఇక్కడ బ్యాక్గ్రౌండ్ రాజా సినిమా ప్లీజ్ ప్లీజ్ ఆపండి. నన్ను అర్థం చేసుకునే మనుషులు ఉన్నారు ఇంకా ప్రపంచంలో. తిన్నా కొంచెం, నువ్వు తిను. పిల్లలు కూడా తింటున్నారు నా ఆలు పరోటాని. పిల్లలు జాగ్రత్త ప్లీజ్. ఆయనకి ఇయ్యవా? అయ్యో సో వీళ్ళు మా శ్రీష్ ఫ్రెండ్స్ కాబట్టి మీరు దయచేసి కామెంట్స్లలో శిరీష్ ఒక 3 పిల్లలు ఉన్నారా అనే కామెంట్లు దయచేసి తిను. తీసుకున్నానా? తీసుకో వద్దనా సేఫ్. నువ్వు తిను కన్నయ్య, నువ్వు తిను. నువ్వు తిను కన్నయ్య. నేను చేశాను కన్నయ్య. నీకు ఐస్ క్రీమ్ కొనిస్తా. బలవంతం చేస్తావేంటి? ఏంటంటాను ఈ పబ్లిక్ న్యూసెన్స్ ఏంటి? రేటింగ్ ఏంటి? 10% 10 కౌంట్ 10 టూ మచ్. ఇది టేస్ట్గా ఉంటే చెప్పరా? అంత టేస్ట్ ఫస్ట్ టైం ఎట్లా వస్తాయి, సెకండ్ టైం ఇవాళ రేపు ఏంటిది యూట్యూబ్లు టీవీలు ఆన్లైన్లో చూస్తాండ్రు చేస్తాండ్రు. అంత టేస్ట్ తల్లిళ్ళు చెప్పినప్పుడు యూట్యూబ్లలోనే చూస్తారు. కత్త కదనే పిచ్చి మాలోకం. తల్లిళ్ళకే కాదు, తల్లికే రాదా? నీకేం చెప్తుంది కాదు. నీకు విషయం తెలుసా రజిత? ఉల్లిగడ్డ ఏం కూర వండుతున్నావే? ఏదో కర్రీ చేస్తున్నావు చూడు. ఏంటిది? ఏదో కర్రీ చేసేటప్పుడు వీడియో కాల్ చేసుకుంటా ఫోన్ మాట్లాడుకుంటా కర్రీ వండింది నేను చెప్పిన. అవును తెలుసా? ఆలు పరోటా కూడా నీ ప్రయోగమేనా? నాకు సంబంధం ఓన్. ఏం పెద్దగా అయిపోయింది కదా ఇప్పుడు, సొంత తెలివితేటలు వచ్చేసినాయి. డ్రైవ్ చేసింది మరి అంటావు చూసినా. మొత్తం కార్ డ్రైవ్ అయితే చాలా అవసరం నాన్న. ఫస్ట్ అదే చేతనైతే లేదు, ఎవరు తీసుకోబోతలేరు నన్ను. షూటింగ్ ఉన్నదని తప్పించుకుంటుండ్రు గుడికి పోదామంటే. అవును. సరే ఇంకా పద, ఇంకొక మంచిని బలి చేద్దాం. హలో గైస్, వెల్కమ్ టు కిరణ్ మై యూట్యూబ్ ఛానల్. అదేంటో నాకు ఛానల్ మొత్తంలో ఇది ఒక్క పదం బాగా వస్తుంది. వెల్కమ్ టు కిరణ్ మై యూట్యూబ్ ఛానల్. అయితే అమ్మ దగ్గరికి వెళ్ళాము, ఆవిడ అద్భుతమైన రియాక్షన్ ఇచ్చింది. సో ఇప్పుడు మనం సౌజన్య దగ్గరికి వెళ్తున్నాం అనమాట. సౌజన్య దగ్గరికి వెళ్ళి ఎవరు? నా చెల్లి. ఓ ఎస్, గోయింగ్ టు మై చెల్లి. కుదిరితే శిరీష దగ్గరికి కూడా వెళ్దాము, వెళ్ళేసేసి ఆలు పరోటా తినిపించేసి వద్దాం. ఓకేనా?
లొకేషన్కి వెళ్ళి మరి నువ్వు తినిపిస్తే అందరూ నా ఆలుపూట ఫ్యాన్స్ అయిపోతే ఎలా? అదే చూద్దాం, ఫ్యాన్స్ అవుతారు, ఉన్న ఫ్యాన్స్ డిలీట్ అయిపోతారు, తెలియదు కదా. ఇంకా చూద్దాం. ఏంటిది, మనం ఏమన్నా మాల్దీవ్స్ వెళ్తున్నామా, యుఎస్ యూకే పాండిచేరి వెళ్తున్నామా? నేను బయటికి ఊరు వెళ్తున్నాను. అబ్బా ఏప్రిల్లో పాండిచేరి గైస్ బ్లాగ్ చేయబోతున్నాను. బ్లాగ్ చేయొచ్చు కదా మనం అక్కడ. యూ హ్యావ్ అ గుడ్ బ్లాగ్. నేను చెప్తున్నాను కదా, ఇన్ని వ్లాగ్స్ కంటే దిస్ వ్లాగ్ విల్ బి మోర్ డిఫరెంట్ వ్లాగ్ అన్నమాట. అస్సలు ఎక్స్పెక్ట్ చేయని వ్లాగ్. ఇంకా వ్లాగ్లే అసలు వ్లాగులో మధుని ఎక్స్పెక్ట్ చేయకండి మీరు. వ్లాగ్ మొత్తం నేను ఉంటాను, మీరు నా అవుట్ ఫిట్స్ పైన చూడండి. ఇంకా వ్లాగులు ఓకే. ఇంక చెప్పేసేమంటే సీక్రెట్, మై మ్యారేజ్ వ్లాగ్, హల్దీ, మెహందీ అండ్ మ్యారేజ్ అండ్ కాక్టైల్ అండ్ ఇంకంతే. ఫోర్ అవుట్ఫిట్స్. మ్యారేజ్ వ్లాగ్ ఎవరిది అనేది సస్పెన్స్. మై మ్యారేజ్ అన్నావు ఇప్పుడే నువ్వు, అనేసేనా? నాకు తెలిసిపోయిందా జనాలకి? అయ్యయ్యో, నా మ్యారేజ్ కాదు మీరు. సో ఎవరి మ్యారేజ్ అనేది మాత్రం మీరు కామెంట్లో ఖచ్చితంగా చేస్తే నేను ప్రాపర్గా గెస్ చేసిన వాళ్ళకి ఆలు పరటేస్తా. ఏం జరిగినా నీ ఆలు పరోటాకి వస్తున్నావేంటే? పావు వాళ్ళు ఉండమంటావా, ఛానల్ చూసి చచ్చిపోమంటావా? ఇప్పటికే మెసేజ్ పెట్టారు, నవ్వి చచ్చిపోతే ఎవరక్క బాధ్యులండి, మేమే అని పెట్టాను. నేనే కామెంట్కి ఆన్సర్ పెట్టాను. సో అది పరిస్థితి. ఇప్పుడు మనం సౌజన్య దగ్గరికి వెళ్తున్నాం. పాపం అది కనీసం చావ బతుకుల్లో ఉండి కొంతమంది లేస్తారు అంటారు తెలుసా? ఆలు పొట్ట తిని కూడా కొంతమంది. అమ్మో నా వల్ల కాదు. లేక నాకు షూటింగ్ గ్యాప్ దొరికితే నువ్వెందుకు నన్ను ఆలు పరోటాకి పిండి నేనే పిసగాలి, ఆయిల్ నేనే వేయాలి, పెనం నేనే పెట్టాలి, స్టవ్ నేనే వెలిగించాలి. ఇప్పుడు అలా తీసేలా నేను చేసినా నువ్వురంతా చెప్పుకుంటుంది. ఏమనాలి నేను? ఇవాళ పొద్దున మాకు బ్రేక్ఫాస్ట్ ఆలు పరోటా, లంచ్ ఆలు పరోటా, డిన్నర్ కూడా ఉన్నాయి ఇంకా చాలా. కానీ చాలా ఓపిక్గా చేసింది మధుమిత, గ్రేట్. సో వచ్చేసాం, అబ్బా సౌజన్య ఇంటికి వచ్చేసాం. ఇప్పుడు సౌజన్య రియాక్షన్స్ని కట్ చేసుకొని చాలా మంది దగ్గరికి వెళ్ళి చాలా ఊర్లో వెళ్ళాలి మనం. చేసా అక్కడి నుంచి వచ్చేవాళ్ళని ఏమో తెచ్చిండ్రండి. కాలు ఇరిగింది. కాలు దీన్ని ఇరగడం అన్న వాళ్ళకి అట్లా చెప్పకూడదు, వికలాంగురాలు. మీ వాళ్ళకి తెలియదేమో. This is ligament chair. This is called ligament chair. ACL, MCL ligament chairs అంటారు. అంతగానో అది తిప్పనవసరం లేదు కానీ అట్లా అంటారు దాన్ని. ఏంటమ్మా నువ్వు చేసింది నువ్వు చెప్పుకోరా. నువ్వు ఓపెన్ చేయి ఆలు పరోటా, ఓపెన్ చేయి. సర్ప్రైజా? సర్ప్రైజ్ ఆలు నాకు పరోటా. మీ మీద నమ్మకం లేదు. బేసిక్గా మిమ్మల్ని తతాయించడానికి నాకు నేను అలాంటివన్నీ చెయ్యను. ఆలు పరోటానే సర్ప్రైజ్ అవ్వు. కాదు ఇది బొబ్బట్లు. అందరూ అదే అంటారు బొబ్బట్లని. అంటే మన ఉగాది మధుమిత చేసింది. తింటుంది. నువ్వే చేసావు మధు? ఎస్. ఎందుకు మాది ఇట్లా సగం చేసినావు? ఎందుకు సగం చేసింది, దాన్ని చించింది, ఇట్లా అయింది. ఏం లేదు, బాగానే ఉంది. కాల్చేటప్పుడు ఈ ఏజ్ లో మనం ఇది కూడా వేయలేదు కానీ. బాగుంది. నేను పొద్దున బ్రేక్ఫాస్ట్, లంచ్, ఇప్పుడు డిన్నరు, ఇంకా బ్రంచ్ అన్నీ ఉన్నాయి. అయిపోయినాయి. పరోటాలో కొద్దిగా ఆలు పెడితే బాగుండేది అనుకుంటా. నువ్వు పిండి తింటున్నావు, ఆలు తిను. పిండి తిండవే, నువ్వు తెచ్చింది పిండే కాదు. 2 సెషన్లుగా చేసినావా? ఒక వైపు అంతా కూడా పిండి. అలా ఎవరైనా చేస్తారా పెద్ద పిన్ని? నువ్వు చేయగలవు నాన్న, నువ్వు చేసి సాధించాలి. హలో హలో, డోంట్ వరీ, 2 రోజులు అంతా సర్దుకుంటుంది. ఈ కాళ్ళ నొప్పి ఉంది, ఇప్పుడు కడుపు కూడా స్టార్ట్ అదే అవుతుంది. మరి నాకు ముద్దకు పిండి ముద్దలు వస్తున్నాయి లోపలికి. ఆలు బాగుందంటే కదా అమ్మ, చాలా బాగుంది. తిను ఆలా. కాస్త ఇగో ఆలుగడ్డ, ఇగో పిండి ముద్ద. ఇట్లా
ఇట్లా ఉండలు ఉండలుగా ఏంది నాన్న ఇది? నా ట్రైనింగ్ అంటే ఏమి? పిండి కాదు అది ఆలు. అక్కడికి వెళ్తే ఆవిడ ట్రైనింగ్ అంటే ఇక్కడికి వెళ్తే ట్రైనింగ్ అంటే మరి నేనేం చేస్తున్నా? ట్రైనింగ్ తీసుకుంటున్నాను ఇప్పుడు. ఏది ఒకటి తినో కర్డ్. ఇదో నేను మంచిగా హాస్పిటల్కి వెళ్ళడానికి రెడీ అయ్యాను, అడ్మిట్ అవ్వడానికి రెడీ అవ్వాలి. అట్లనే అంటావు తిన. ఇది తెలుసు ఇక ఇది ఇది ఆలు ఏవి ఇది ఆలు ఇది పచ్చిమిరపకాయ. ఏమండి ఒక ఆలు నింత ఎత్తుక్కో, ఆలు పరాటాలో ఆలు నింత ఎత్తుక్కోవాల్సి వచ్చే స్థితి. ఇగో ఒక ఆలు ఇంకొక ఆలు తినడం మొదటిసారి చూస్తున్నాను పెద్ద పిన్ని అని చెప్పి చాలా బాగుంది నాన్న అసలు. ఆ డైలాగ్ మళ్ళీ దాంట్లో పెడతావేంటి? నాకు ఇప్పుడే లంచ్ చేసిన కదా, ఇది నాకే నా డబ్బా మొత్తం కాదు చాలా మంది నువ్వు ఇది ఒక్కటి ఇప్పుడు తినే. ఏది నెక్స్ట్ మనం ఫర్దర్ వెళ్దాం. చెప్పాను తినదని, నువ్వు తింటదని. లేదు నేను ఇప్పుడు తింటది. పరుగు పోయింది. తింట కరెక్టే, కాకపోతే అది తినకు, ఆ ఎడ్జ్లో తినకు. అంత లేదు, ఏదో తిన్నావు ఇంతకు ముందు నువ్వు, అది దాన్ని అది దాందే. కాకపోతే నాన్న ఇప్పుడు ఇది బాగోదు అనుకుంటా మనకి. నువ్వు ఎందుకు అదే ఓపెన్ చేసిరావు పెద్ద పిండి? అక్క ఇంత లావు పిండి నా జీవితంలో తినలేదే అక్క. నువ్వు అదే ఎందుకు ఓపెన్ చేస్తే? ఇది ఓపెన్ చేయి, ఇది ఓపెన్ చేయి, ఇది ఆలు ఓపెన్ చేయి. ఏది ఇది ఓపెన్ చేయి. ఓపెనింగ్లు ఉన్నాయి ఇక్కడ. ఇగో, మామూలుగా ఒక ఆలుల సగం ఇది కదా, ఇది మొత్తం పిండేనండి, ఇదే ఆలండి. ఎడ్జస్ట్లో పెట్టరు పిజ్జా. అయ్యో అది కూడా కాదు. అయ్యో మధు చచ్చిపోతాడు మధు. నువ్వు పిజ్జా తింటే పిజ్జా ఎడ్జ్లో పిజ్జా ఉంటుందా? బాగా ప్రేమించడానికి ఎప్పటికీ ఆలు పరాటా చేయనని నేను బ్రతికున్నగిరే నేర్చుకుని బ్రేక్ఫాస్ట్ చేసిన విత్తాలు, లంచ్ చేసిన విత్తాలు, దీంతో ఇప్పుడు డిన్నర్ ఉంది విత్తాలు. నా పరిస్థితి ఏంటి? ఫస్ట్ కాల్ అది పెట్టిన అంబులెన్స్ ఆల్రెడీ ఏదంటే అంటే పంపిద్దామని డిసైడ్ అయినావు నువ్వు. అది కూడా డైరెక్ట్ జస్ట్ చూడలాగో చూసా ఇగో ఇగో చూసా. ఇది చూడండి గాయ, ఇది చూడండి మీరు అందరూ. ఇదిగో ఇదొకటి తీసుకోవాలి. ఆలు పిండి పిండి అంటే ఇదంతా ఏంటి? ఇదంతా ఏంటి? మైదా పిండి ఆలు. ఇప్పుడు శిరీష దగ్గర పోదాం అనుకున్నా, అది కూడా ఇట్లనే లొకేషన్ అయితే పరుగు వద్దేమో మొదలు కాదు అసలు అదృష్టం ఉండాలి తెలుసు. ఏనా ఆలుగడ్డ లేకుండానే ఇట్లా పిజ్జా తింటావు, ఎడ్జ్ లో నీకు పిజ్జా కనిపిస్తుందా? బన్ ఉంటుంది కదా, ఇది కూడా అంతే. ఆలు, కిలోన్నర గోధుమ పిండి, అరకిలో నెయ్యి. అరకిలో నెయ్యి బటర్ బటర్. ఇట్స్ బటర్. ఆలు కూడా బటర్ తెలుసా నాకు? అలా ముఖంలో పాట పాట చూడకే. నాకేం అర్థం కావట్లేదంటే ఇంత దగ్గరండి కూడా అది అంత కాన్ఫిడెంట్గా చెప్తుంది చూసినావా? ఇది చదువుకున్నది ఇదేనా? ఈ ఎక్స్ప్రెషన్స్ ఎంత దరిద్రనైనా ఇంత కాన్ఫిడెంట్గా చెప్పడమే చదువుకుందా? ఏ కాలేజీ చెప్తారు? అదే చెప్తారా? బాంగులు తింటే ఇట్లనే ఒక పెద్ద ప్లేట్లో ఇంత బటర్ వేసి పచ్చడి. యూ హ్యావ్ పికిల్ ఎనీథింగ్? ఇగో ఇప్పుడు 5 చోట్ల చుంచిన, ఒక్క చోట కూడా నాకు ఆలు కూర చించాల్సిన చోట చించలేదు. ఈయన్ని పెట్టు కెమెరా. ఇగో అయ్యో 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 మధు నిజంగా ఏ పెద్ద పిండి ఇది? ఇది ఆలు కాదా? పెద్ద పిండి ఏది? నోట్లో పెట్టుకో. ఇది ఆలు కాదా? ఏడబెట్టకు నువ్వు దాన్ని. అసలు అంటే ఇట్లా అప్లై చేస్తారు కదా ఒక్క సన్న లేయర్. అసలు నాకు ఒక విషయం అర్థమైతే చిల్లీస్ కూడా ఉన్నాయి మీకు. మీరు చూడగలిగితే తగినంత పదార్థాలలో చిల్లీ కూడా ఒక పదార్థం మనకు కనిపిస్తుంది. చెప్తున్నావంటే డెడ్ బాడీ పక్కన చెప్పినట్టు కాదక్క. తగినంత పదార్థం కారం కూడా కనిపిస్తుంది మనకి. కింద ఇంత లావు ముద్ద ఒక్కటే లెవెల్లో వేసింది, ఇది ఒకటి మెచ్చుకోవాలి. ఇంత లావు ముద్దు ఇట్లా సమానంగా వేసి ఇట్లా మన మేకప్ ఒక సన్న లేయర్ లైట్గా వేసుకోమన్నప్పుడు అయితే ఉప్పు కారం పైన అద్దింది. ఎట్లా అద్దింది? అద్దడం కాదు, ఆలు పొరటం ఎడ్యుకేటెడ్ అవ్వలేదు ఆమె. వాళ్ళు వంటే రాళ్ళు. నువ్వు ఏదో మొన్న వంట సందేశం పెద్ద వంట వచ్చినట్టు అనకూడదు. ఆలు చేసా ఎప్పుడన్నా? వీకెండ్ నీకు కోళ్ళ జ్వరం వచ్చింది. దీన్ని లోపలేకి ఏది ఒకటే తేడా అయిందేమో. ఓకే దాన్ని పక్కన పెడతాం.
ఇది బెటర్ ఐ నో. ఇంకొకటి తిను అలవాడైపోద్ది నాకు. నెక్స్ట్ది బాగుందంటావు నువ్వు తెలుసా? తిన్నమ్మా ఇంకోటి ఇక ఇంకోటి తినాలి కదా. ప్లేట్ తీసుకొచ్చి కొంచెం పచ్చడి ఉంటే తీసుకొచ్చి బాగుంటుంది, కాంబినేషన్ బాగుంటుంది. వాటర్ బాటిల్ కూడా పెట్టి ఇట్లాంటివి ఏమైనా చెప్పినప్పుడు ఎంబడే ఒక వాటర్ బాటిల్ కూడా తీసుకెళ్ళి ఎందుకైనా మంచిది. నీకు టేస్ట్ తెలియాలి కదా. వద్దు నువ్వు మాట్లాడు. ఎవరు టెల్ తిను. వద్దు టెల్ తిను. నువ్వు టెల్ తిను. ఒకసారి ఇందులో కావాల్సిన పదార్థాలు ఇంగ్రీడియంట్స్ తగినంత ఆలు, తగినంత పచ్చిమిర్చి, తగినంత ఉల్లిపాయలు, తగినంత నా మొహంలో కెమెరా ఫస్ట్ దూరం వెళ్ళి. ఎవరికి తగినంత ఆలు పొట్టకు తగినంత. ఇవన్నీ ఏం పిండి వాడతాడు నువ్వు ఫస్ట్ ఏం పిండి వాడతాడు? ఆశీర్వాద్. ఆశీర్వాద్ ఏం పిండి? అది అంటాడు. చపాతీ పిండి. చపాతీ చపాతి ఏ పిండితో చేస్తారు? అదే మా ఆట పిండి. ఆట పిండి. మేము ఇంతకు ముందు వీడియోలో కనుక దీన్ని ఎట్లా చేయాలని చెప్పి దయచేసి ఎవరు ఫాలో అవ్వాలి. హాయ్ అక్క ఆలు పరోటా సెండ్ మై హోమ్ అంటున్నారు. ఒకటి ఇస్తే ఎవరైనా సెండ్ పోయి అంటారు. మీరు ఎందుకు సూసైడ్ అటెంప్ట్ చేసుకోవాలని ట్రై చేస్తుండ్రు నాకు అర్థమైతే. వాళ్ళకి మీకు మంచి లైఫ్ ఉంది, మంచి కెరియర్ ఉంది, ఇట్లాంటి ప్రయోగాలు మాత్రం చేయొద్దు. ఈ ఆలు పరాటా అయితే మీరు ఇంట్లో ట్రై చేయొద్దు. చెప్పిన నిపుణుల ఏ పిండితో చేయను చెప్పే చాలు. ఏం మైదా పిండి. మైదా కాదా? ఆట పిండ, ఆశీర్వ పిండ. మాట పడిపోయింది అంటారు దీన్ని. మాట రావట్లేదు ఆవిడకి. కెమెరా ఆఫ్ చేసి ఎప్పుడెప్పుడు తిందామా, బాక్స్ తిందామా నాకు ఒక ప్రామిస్ చేయి. మళ్ళీ ఇస్తలేము. ఫస్ట్ ప్రామిస్ చేయి మధు. ఒకటి సరిపోలేదు పెద్ద పెద్దకి, ఇంకోటి కావాలంటుంది. నువ్వు ఫస్ట్ నాకు ప్రామిస్ చేయి. ఒక ఆలు పరోటా తప్పకుండా చేద్దాము. అది గాయసే తినేటట్టున్నాయి, గైస్ ఎవరు తినేటట్లేవు. మనం ఈ ఆలు పరోటా తీసుకెళ్దాం. ఇప్పుడు నెక్స్ట్ వీళ్ళ చెల్లి దగ్గర తీసుకెళ్దాం. రియాక్షన్ క్యాప్చర్ చేద్దాం. ఓకే గాయ్స్, బాయ్ గాయ్స్. ఆలు పరోటా వచ్చేసింది. జీవితంలో ఇంత ధైర్యం చేయవద్దు అట్లా. ఫస్ట్ నాకు మీకు మైకులు లేదా? అవసరం లేదా? నీ కూతురి ఆలు పరోటా కాదే బొబ్బట్లు అవి. అందరూ అదే మాట అంటే అమ్మమ్మ పెదపిని నువ్వు ఏమన్నా ఏదైనా ఏమనుకొని చేసినావు చెప్పు. బొబ్బట్లు వేద్దాం అనుకోని ఆలు పరోటా మొత్తం అర్థమైపోయింది. మిగిలిన మైదా పిండితో ఏం చేయాలో తెలియక ఆలుగడ్డలు పక్కనే ఉంటే చేసింది. ఆలు పరోటా త్వరలోనే ప్రపంచం అంతమైపోతుందని టీవీ 9లో చెప్తే నమ్మలేదు. ఎవరు తిన్నారా ప్రపంచంలో దీన్ని ఎవరైనా ఆలు పరాటా అంటే వాళ్ళకి దండం పెడతా. ఏం కలపలేదుగా. ఇంతున్నాయి డేక్షలు అంటే ఇంత చేసి అంత తినలేరని ముక్కలు చేసింది అంతే. ఆలు పరోటా అలానే ఇస్తారు బయట, తెలియదు. ప్రపంచంలో దీన్ని ఎవరైనా ఆలు పరాటా అంటే చెప్పు మధు. నేను అందుకే చెప్పా ఇలాంటి వాళ్ళకి వద్దు, తెలియదు. ఇంకా నేను చెప్తా, కొంచెం క్లోజ్కి రండి. ఆలు పరాటాలో ఆలుగడ్డలు ఎక్కడెక్కడ ఉన్నాయో ఎత్తుకోవచ్చు. ఇక సేమ్ అక్క చెల్లి అవునా? వాడు చెప్పింది అది కూడా. ఎవరు చిన్నక్క? ఇంకో ఆలుగడ్డలు ఎక్కడెక్కడ ముక్కలు ఉన్నాయో. సరేలే, మా లొకేషన్ ఫస్ట్ అందరూ ఉంచుతాం, ఎందుకన్నా మంచి తొందర పాకపోద్దాము. అలా కాదు మధు, ఒక బయట తినలేదు, తర్వాత తినలేదా? ఒక బయట కూడా తినలేదు. ఒక్క నిమిషం, మాకు ఎవరికి ఇంట్రెస్ట్ లేదు లొకేషన్లో చేసే వాళ్ళకి. తిన్నారనుకో ఏదోరికి ఒకటి అవుతుంది, మోషన్స్ అలాంటివి అయిపోయినాయి అనుకో, తొందర పాకపోద్ది. ఇంకా తినాలి మేడం, ఎక్కడుంది మేడం, మళ్ళీ మా ఇంటికి వస్తే అందరూ. ఎందుకు మధు ఇంత ప్రేమ? మరి లొకేషన్ తీసుకొచ్చి మరి అంత తినిపించి అంత ప్రేమ. తింటున్నా, ఇదే నా లాస్ట్ వ్లాగ్ అయ్యి ఉండొచ్చు, బట్ స్టిల్ ఇదే ఆఖరిసారి చూస్తున్నా అనుకోరి. బాగుంది, చాలా బాగుందంట. సో అది రియాక్షన్ కి మీరు క్యాప్చర్ చేయాలి. నువ్వే డబ్బింగ్ చెప్పుకోవే. ఏంటి ఇదే? నేను ఎక్స్ప్రెషన్ ఇస్తాను, మొత్తం చెప్పేసుకోవాలి. డైలాగ్స్ ఎడిటింగ్లో కట్ చేద్దాం. చాలా బాగుంది, నా ఎక్స్ప్రెషన్ ఇలా ఉన్నా సరే మీకు అలా అనుకోకండి. ఎంత అద్భుతంగా ఉందని నాకు నోట్లో నుంచి మాటలు రావట్లేదు. మైక్ దానికి, మైక్ నాకెందుకే, నేను ఎక్స్ప్రెషన్ ఇస్తాను చెప్పి ఫోకస్ అన్నారు. వావ్ సూపర్, నాకు 4 కిలో బయటకు అనాలి, అంత అందంగా ఉంది. కళ్ళు కూడా చెమ్మగిలుతున్నాయి నాకు. నువ్వు తిను, ఇంకో బయట తింటే నేను ఇంకా చాలా ఉంది నాకు. ఏంటి
దాన్ని తినమని దాన్ని బాగా ఆకలితో ఉన్నట్టుండదు కూతురు ఎక్కువ అది జస్ట్ అప్పుడే లంచ్ చేసిందంట అయినా సరే తింది. అసలు అవ్వదమ్మా ఇది. ఇంకో బెస్ట్ చాలా అద్భుతంగా బెస్ట్ ఎగ్జాంపుల్ గా ఉంది ఇది అంటుంది. పొరపాటున ఆలు పరాటా ఎవరికైనా చేయాలన్న ఉద్దేశం ఉన్నది ఇట్లానైతే యూ నో ఇంతకు ముందు వీడియోకి కింద కామెంట్స్ హాయ్ అక్క నాకు పెట్టు అని పంపి మరి అడ్రస్ తీసుకో. అడ్రస్ అడుగుతున్నారు. అమ్మా పెద్దక్కని కాలు మొక్కుతా ప్లీజ్. ఏ పిండితో చేసింది అడుగురికి మళ్ళీ మన మాట అడుగు. ఆశీర్వాద్ ఏ పిండి అని ఏ బ్రాండ్ ఆశీర్వాద్ ఏంటి? ఏంటి ఏం పిండిల పేర్లు నువ్వు చెప్పకు. ఏంటి అడుగు. ఆశీర్వాద్ ఏంటిది? చపాతి పిండి. చపాతి ఏదేంతో చపాతి పిండికి ఒకటి ఉంటుంది, మైదా, గోధుమ పిండి, అట్ల పిండి, బియ్య పిండి. ఆట అని తెలుగులో ఏమంటారు? ఆట మైదా. మైదా పిండితో చేసిన మైదా పిండి కాదైతే ఇప్పుడు ఇది మైదానే కదా మరి. మైదా పిండి పరోటా విత్ ఆలు. నాకు కడుపు నిండిపోయింది, ఇంకా తినాలని ఉంది నాకు. బాగా ఎక్కువ కడుపు నిండింది. అది అర్జెంట్గా లొకేషన్లో లేడీస్ అందరు కలిపి ఒకటే వాష్రూమ్ ఉంది, అర్జెంట్గా పిలుస్తుంది నన్ను. నేను వాష్రూమ్లోకి వెళ్ళి కూడా తింటా అంటుంది, అంత ప్రేమ ఉంది. దేవుడు వాష్రూమ్లోకి ఎవరికి వెళ్ళి అంటే బయట ఉంటే అందరు తినేస్తారని చెప్పేసి అంత ఇష్టం ఉంది. నీకు ఒక ముద్ద పెడతా. తిన్నాను డూడ్, నేను తిన్నాను. ఫస్ట్ ఆలు పరోటా, లంచ్ ఆలు పరోటా. మేము అదే పనిలో ఉన్నాం. యా మీకు అవకాశం ఉంది, నాకు అవకాశం లేదు. దయచేసి కాలు మొక్కుతా, ఇప్పటి నుంచి నన్ను కిచెన్లోకి పంపించు. కాళ్ళు మొక్కి మరి నాకు ఆలు పరోటా కావాలి అంటుంది. మీ కిచెన్లో కాదు నా కిచెన్లోకి పంపించు అంటుంది. ఈ వీడియో చూస్తున్న జనాలు ఎవరైతే ఉన్నారో అందరూ కింద మెన్షన్ చేయండి, ఆమెని కిచెన్లోకి పంపించకండి వీలైతే. ఆమెని అంటే పాత హీరోయిన్ అంటుంది తను. పాత హీరోయిన్ కూడా ఆలు పరోటా అంటే చాలా ఇష్టము అంటుంది. ఆమెని కూడా చాలా మంచోళ్ళు. మధ్యలో నీ ఆలు చిలక ఏ తోడు లేక ఆవిడే కదా ఆవిడే కదమ్మా. మధ్యలో ఆమెని అనగానే ఆమెని గుర్తొచ్చింది. ఏ పిండి అడగవా? చెప్పినామమ్మ ఇప్పుడే. అంట నీకు తెలియదు అయితే. నేను కిచెన్లో కోను, నేను దూరం, కనీసం నేను ఇట్లా బలి చేయకుండా దూరంగానే ఉంటాను. నేను అట్లీస్ట్ ట్రై చేశాను, తను ట్రై కూడా చేయట్లేదు. హలో, నేను ఈ రంజాన్కి షీర్ కుర్మా చేసిన తెలుసా? ఎవరు పెట్టిర్రు? మనం పెట్టిర్రు. రాలే, మిస్ అయ్యారు. మేము ఇప్పుడు తెచ్చి మరి ఇచ్చినాం. ఇట్లా తెచ్చియలేకపోయినా, ఎందుకంటే నేను చాలా దీన పరిస్థితిలో ఉండే అప్పుడు. చేసి నువ్వు చేసిన దానికంటే నేను చేసిన చాలా బెటర్ అంటుంది, నేను చేసిన చాలా బాగుంది అంటున్నా శిరీష. అయితే మా అమ్మ ఈ ఉగాదికి బొబ్బట్లు సేమ్ చూడడానికి ఇలాగే చేసింది. దీన్ని అయితే ఎవరు ఆలు పరోటా అన్నారు, దయచేసి ట్రై చేయకండి. మా మధ్య ఎందుకు ఇట్లా చేసిందంటే, ఇదేంటిది, మిర్చి, పచ్చిమిర్చి తగినంత పచ్చిమిర్చి, తగినంత పచ్చిమిర్చి. ఏమేమి వేసింది అడగవా దాంట్లో? అవును, ఫస్ట్ ఇంగ్రీడియంట్స్ ఏం చేసినాయి తగినంత పచ్చిమిర్చిలు, తగినంత ఆలు. చెప్పలా పచ్చిమిర్చి, తగినంత ఆలు, తగినంత కొత్తిమీర, తగినంత ఉప్పు, కారం, తగినంతగా చపాతీ పిండి అండ్ చపాతీ పిండిని ఏమంటారు? ఆలు, ఆట, మైదా. ఇందాక చెప్పారుగా, మళ్ళీ వినడానికి నేను వేమన సత్కమా. నువ్వు చెప్పు ఫస్ట్, ఊరికే నువ్వు చెప్పు ఫస్ట్, నువ్వు చెప్పు. అదంటే నీ బిడ్డ సరే సపోర్ట్ చేసిన, ఎంకరేజ్ చేసిన, మేము మీ చెల్లెళ్ళ మీదనే ఎందుకు ఇట్లా దగ్గరుండి చిన్నప్పటి నుంచి నాకు ఎందుకు నేర్పించలేదు అని అంటున్నాను శిరీష. మైదాతో ఆలు పరోటాలు తీసి పక్కనుండి మరి ఇట్లా ఎందుకు తినిపిస్తున్నావు? మైదా కాదా? దానికి తెలుసా? అదే కదా. ఫస్ట్ నువ్వేం తెలుసు, చిన్నప్పటి నుంచి నేను చూసిన. మైదాతోనైతే ఎవరు వేయడు. ప్లీజ్. ఆలు పరాటాలో ఆలు ఉంటుందా లేదా దాన్ని అడుగు, దానికి తెలియదు అని చెప్తుంది. నీకు తెలియదు, చూసినా సైలెంట్ అయితే. గోధుమ పిండి దానికి చెప్పు. పిండి ఏదైతే ఉందో నాకు ఆలు పుట్ట బాగా నచ్చింది అంటే శిరీష, ప్రముఖ యాక్ట్రెస్ శిరీష గారు నచ్చింది అంటున్నా. ఆలు పరోటా ఏంట్రా పిండి ఏదైతే ఏంటి నాకు నచ్చింది. అదే కొంచెము పొట్టలో దేవతుంది, ఏం చేయాలో ఎటెళ్ళన్నా అర్థం కావట్లేదు. ఇది లొకేషన్ అందరికి పంచుదామా? నేను ఒకదానికి అంటే బాగోదానికి అందరితో అనుకుంటాం. ఇది తిన్నాక అందరు చెప్తాను, మీకంటే తెలియదు, మీ ఫ్యామిలీకి టేస్ట్ తెలియదు. ఏంది మడతలు అంటే ఇంకా ఇద్దరు ఉన్నారు కదా తినేవాళ్ళు. కాదమ్మా, ఒక ఆలు పరోటాలో 10 చేయొచ్చే. 4 చేసింది. సంసారాన్ని ఎలా చక్క తెచ్చుకోవాలా అలా చూసి నేర్చుకోండి అంటారు శిరీష. తర్వాత కామెంట్. సంసారాన్ని ఎలా చక్క దిద్దుకోవాలో చెప్తున్నా శిరీష. మళ్ళా
మళ్ళీ మళ్ళీ చెప్పారు ఆనిముత్యాలు. మళ్ళీ వాళ్ళకి ఫస్ట్ ఆ డైలాగ్ ఏంటిదో కెమెరా పెట్టుకోవాలి. ఆ డైలాగ్ ఏంటిదో దానికి అర్థం అవ్వాలి ఫస్ట్, జనాలకు అర్థం అవ్వాలి. కింద నేను సబ్ టైటిల్స్ ఇస్తాను. తీసుకెళ్ళు ఎవరికి? ఈవినింగ్ స్నాక్స్ తిందు. అయిపోయింది, నాకు కథం, నాకు ఇష్టం లేదు. షూటింగ్ లో పెరుగులో తినాలంట దాన్ని. మెంటల్ స్ట్రెస్ తట్టుకోవడానికి అప్పుడప్పుడు షూటింగ్ కి వచ్చినప్పుడల్లా రిలాక్స్ అవుతా. ఆ టైంని కూడా సంపాదించు. పెరుగిస్తారు, పెరుగులో తినాలి దాన్ని. యా ఇట్స్ కాంబినేషన్ పెరుగు ఆర్ పచ్చడి. అది కూడా చేసిందా? చేయలేదు, దేవుడి పెరుగుని చేయలేదు. పెరుగు కూడా చేయడం ఈజీ కదా, పాలతో కదా చేసేది, ఈజీయే. పెరుగు వండడం నేర్చుకోలేదు ఇంకా. పెరుగుని పాలతోనే చేస్తారా అని అడుగుతుంది. అది వండడం నేర్చుకో, పెరుగుని. అదే ఈజీ కదా, వండేస్తా ఏముంది. ఇంకొకసారి ఇలాంటి ధైర్యం లేదు ప్లీజ్. ప్రతిసారి కెమెరా ఆఫ్ అయిన తర్వాత నేను మీకు చూపిస్తాను అసలు నా విజువల్స్ ఎలా ఉంటాయో. కెమెరా ఆఫ్ అయినాక ఎట్లా చూపిస్తా? నేను ఫోన్ రికార్డ్ చేసా, ఇక్కడ కెమెరా తెచ్చుకుంటా. నా చెయ్యి పట్టుకోండి మరి ముద్దు పెడుతున్నా అంటారు శిరీష. అది దగ్గరికి కొట్టనే, ఒట్టు కొట్ట, నిజంగా కొట్ట, ఒట్టు ప్రామిస్, నీ మీద ఒట్టు కొట్ట. దగ్గరికి నేను ఎందుకు రావాలి? నేను రాను. దండం పెడతా, ఇంకో బతింలో ఆడుతున్నా, దయచేసి కిషన్ లో కోకు. బతిమలాడి మరీ అడుగుతున్న శిరీష గడ్డ పట్టుకొని. ఓకే క్షమించు నన్ను, ఇన్ని రోజుల నుంచి నీ వంట తినలేకపోయాను అంటున్న శిరీష. వీడియో కాల్ చేస్తే అన్ని నేను ఎక్స్ప్రెషన్ ఇస్తే డైలాగ్ చెప్పుకునేది కదా. రోజు వీడియో కాల్ నాకు చెయ్యి అంటున్న శిరీష. కాదు, ఇప్పుడు సౌజన్యది శిరీష మాటలు విన్న తర్వాత కూడా నీకు ఇంకా ఇంకొకరికి నీ ఆలు పరోటా తినిపించాలన్న ఫీలింగ్ ఉందా? మనం చేసింది అందరికి నచ్చాలి, అందరికి పెట్టాలి. చేసింది పెట్టాలి వరకు ఓకే, నచ్చినప్పుడు ఎందుకని అనుకుంటున్నావు నచ్చలేదని? ఇప్పుడు చూడు నానమ్మ ఒకటే అంటది. నానమ్మ నువ్వు గడ్డి పెట్టినా సరే, అబ్బా గడ్డి భలే పండించినవు, నీళ్ళు భలే పోసినవే అంటది మీ నానమ్మ. మా అత్తకు కూడా తినిపిస్తా. మీ అత్తకు కూడా తినిపిస్తావా? ఆవిడ కూడా బతకనియవా? లేదు, ఆఫీస్కి వెళ్ళింది కానీ ఉంటే పెట్టేదాన్ని. తప్పదా వెళ్ళాలా? లెట్స్ గో బేబీ. అంత ఒయ్యారంగా తాగక్కర్లే, చిరిగిన పంట వేసుకొని ఎట్టో మొత్తం మొత్తం మధుమిత ఫోటోలో పెట్టుకున్నారు వీళ్ళు. ఏంటంటే మీ మనవరాలు గారు ఆలు పరోటా చేశారు. సో ఆ ఆలు పరోటాని ఇప్పుడు మీతో తినిపించడానికి వచ్చారు. ఆల్రెడీ నలుగురు బలైపోయారు. అలా కూర్చొని ఇవాళ ఆలు పరోటా తినండి. ఇంకా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆమె దేంతో చేసింది అని అడగాలి మీరు. అబ్బా గుర్తుంది, నలుగురికి చెప్పలేదు. ఏం చేసుకొచ్చావు తల్లి? ఆలు పరోటా ఎలా చేసావమ్మా? నాకు కూడా నేర్పించమ్మా. మాట్లాడితే తిన్నది మైక్ మాకు ఇచ్చేది కదా. అది చాలా బాగుందండి. అది అన్యాయం ఇది అసలు ఎలాంటి పరోటా ఎప్పుడు ఇది నిజము. చాలా బాగా చేసింది. ఎంత బాగుంది, చాలా బాగా చేసింది. పరోటా నచ్చేసింది మా నాన్నమ్మకి. చాలా సూపర్ గా చేసింది. నాన్నమ్మని మెచ్చుకున్నారే, మరి వాళ్ళిద్దరు పరిస్థితి వాళ్ళు నీ సిస్టర్స్, అదే తెలీదు వాళ్ళకి. మరి ఇంత ఏమంటారు పక్షపాతమా? మరి అన్యాయం నిజంగా. ఆకలి తినేస్తున్నా. బాగుంది కదా? చాలా బాగుంది, చాలా బాగుంది రీత. టూ మచ్ తెలుసా ఇది? అది బాగుందా? చూడు చక్కగా ఉంది. మంట అంతా ఉప్పు కారం అంతా సరిపోయింది. చాలా బాగా చేసింది, చాలా బాగుంది. సూపర్గా ఉంది బిడ్డలి. ముందే చెప్పినావు కదా నువ్వు? ఇప్పుడే కదా నేను చూసింది. ముందే ఫోన్ చేసి నాన్నమ్మ అమ్మమ్మ ఇద్దరు మేము ఇట్లా వస్తున్నాం అనేది అందరూ చెప్పినావు కదా నువ్వు? వీళ్ళిద్దరు చెప్పినావు కదా. ఎంత బాగుంది ఆలు పరోటా, తిని మాటలు రావట్లేదు ఎవరికి. అసలు గొంతులకు అడ్డం పడింది. ఇది మనం కట్ చేద్దాం ఎడిటింగ్ లో. ఓకే, చాలా బాగుందమ్మా. ఏం చెప్పాలి? గొంతు నుంచి నోట మాట్లాడట్లేదు. మింగి కాదమ్మా, కొంచెం ఎక్కువ పెట్టుకున్నా అందుకనే. అది ఎక్కువ బాగుండి ఎక్కువ అయిపోయింది. అది అంతే. అవునమ్మా. ఆలు ఎక్కడ ఉంది అత్తయ్య? పరోటాలో ఆలు ఉందా? లోపల ఉంటుంది. అదే
అదే అనమ్మా ఆలు పరోటా లోపల ఉంటుంది, ఆలు బయటికి కనిపించదు. ఇప్పుడు పరోటా చేస్తాం, తింటుంటే రుచి అన్న తగులుతుంది. ఇదిగో పరోటా చేసామా, దాని మీద ఆలు పెట్టేసేసింది కర్రీ, అప్పుడు చేసేసింది అంతే 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 అయిపోయింది. హౌ సింపుల్ ఇట్ ఇస్. చూసారు ఇప్పటికీ అర్థమైందా జనాలకి? మా అమ్మాయి టాలెంట్ తెలియదు, వాళ్ళ అమ్మకి డాడీకి తెలియదు. ఆలు పరోటా కావాలంటే డెఫినెట్లీ మీరు కామెంట్స్ చేశారు. అయినో మళ్ళీ ఈసారి ఒక్కసారి కామెంట్లు చేసి నేను ఈసారి నోట్ చేసుకొని జూలైలో మా డాడీ బర్త్డే వస్తుంది, అప్పుడు ఆలు పరోటా చేస్తాను నేను. ఓకే, మా మమ్మీ ఎక్స్ప్రెషన్ ముఖ చిత్రాలు మీరు చూడాల్సిన కోరుకుంటున్నాను. మీరు మామూలుగా లేదు అసలు. అది బాగుంది చాలా బాగుంది. ఇట్లా వెనకాల వేసుకొని వస్తే దానికి జీవితంలో ఎందుకు రాదు, బాగా చెప్తే నేర్చుకుంటది. ఏం బాగాలేదు చెప్పకూడదు. చాలా బాగుంది పెడతాలే, మీ అమ్మ అట్టే అంటది కానీ ఆమెకే రాదు చేయటం. అది నిజం, నాకు రాదు, నేను ఒప్పుకుంటా. మరి దీనికి వచ్చండి మాత్రం నేను ఒప్పుకోండి. నేను నాకు రాదన్నా పర్లే, ఊరికే పడతా. టూ మచ్ కదా ఇది. ఏంటి టూ మచ్? ఇంత బాగా చేస్తే నువ్వు డైజెస్ట్ చేసుకోలేకపోతున్నావు. నాకంటే నువ్వు బాగా చేయలేకపోతున్నావు అనే విషయం నువ్వు డైజెస్ట్ నేను చేయలేకపోవడం అనేది నేను ఒప్పుకుంటాను మధుమిత. నువ్వు బాగా చేస్తున్నావు అంటే అన్ని తీసుకోలేకపోతున్నా. అదే మరి పిల్లని పొగుడుతుంటే తల్లి అట్టాగానే అయ్యో నా పిల్లని పొగుడుతున్నారేంటి, నన్ను అనట్లేదేంటి అని చెప్పేసి మరి ఇంత మమ్మీ నువ్వు నటులారా, నేను నువ్వు ఆర్టిస్ట్లయితేనే నాకు అర్థం కావట్లేదు. నువ్వేనా నటించేది, మేమే నటించుంటారు. అత్త ఏదో పాపం బుద్ధిగా ఉద్యోగం చేసుకుంటుంది, ఏదో 4 రోజులు అయితే పెళ్లి చేసుకుంటుంది. ఇందుకే పాపం పని చేస్తాం. పెళ్లి కొడుకు కూడా ఇద్దాం మనం ఆలు పరోటా. సూపర్. పెళ్లి చెడగొట్టాలి నీకు, నీ కర్మ నా ప్రాప్తం అంతే. ఏం బాధలేదు, చాలా బాగుందమ్మా. తిని చూడండి ఈసారి మేము ఎలా చేసేది కూడా అడగండి కనీసం. ఎలా చేసే తల్లి వ్లాగ్ ఉంది, వ్లాగ్ ని చూడండి. వ్లాగ్ లో దీనికి ముందే ఒక ఏంటి వ్లాగ్ టైటిల్ పేరేంటి? పరోటా తిని బలైన వాళ్ళు. ఆలు పరోటా కోసం మా అమ్మాయి గారి తిప్పలు. ఆలు పరోటా గారి కోసం ఆలు పరోటా ఆలు పరోటా గారేంటే ఆలు పరోటా కోసం మా అమ్మాయి గారి తిప్పలు. ఆలు పరోటా కోసం మా అమ్మాయి గారి తిప్పలు అనే ఒక వ్లాగ్ని మీరు చూస్తే మీకు ఏమంటారు అది వంట చేసే ప్రాసెస్. మరి నువ్వు ఫారెన్ నుండి వచ్చినావు అనుకుంటాను. తెలుగులో ఆ పదం చెప్పు ఫస్ట్, ప్రాసెస్ పదంని తెలుగులో మాట్లాడు చెప్పు. ప్రయోగం ప్రయోగం అంటే ఎక్కడికి వచ్చారు? ప్రయోగం అంటే ఎక్స్పెరిమెంట్. ప్రాసెస్ అంటున్నా, తయారు చేసే వీళ్ళు చెప్తారు, నాకు తెలియదు. ఇప్పుడేనమ్మా పార్టీ నుంచి వచ్చింది మా పాప, ఇప్పుడే వంటలు నేర్పిస్తున్నాము. తయారు చేసే విధానంని మీరు ఆ వ్లాగ్ చూసి నేర్చుకోవచ్చు. ఓకే గైస్, థ్యాంక్ యూ సో మచ్, బాయ్.